హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్‌ని అయితే లాంచ్ చేయడం జరిగింది. యాప్ నేమ్ వచ్చేసి సంచార సాథి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ మధ్య మనకు సైబర్ కంప్లెయింట్స్ ఎక్కువైపోతున్నాయి, సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి అనే ఉద్దేశంతో ఈ యాప్‌ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్‌లో మనం సైబర్ కంప్లెయింట్స్ చేసుకోవచ్చు. అలాగే మన మొబైల్ పోగొట్టుకుంటే దీని ద్వారా కంప్లెయింట్ చేసుకోవచ్చు. ఇంకా మన పేరు పైన ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా మొబైల్ కొనేటప్పుడు అది జెన్యూనా కాదా కూడా ఈ యాప్ ద్వారానైతే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు దాని గురించి క్లియర్‌గా అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ముందుగా ఈ యాప్‌ని ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా అదే రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇందులో మనం ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అదే తీసుకుంటుంది. కాకపోతే ఆ సిమ్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఆ మొబైల్‌లో ఉంటేనే మీకు రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగానైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్స్‌ప్లోర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేయమని అడుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగానైతే వస్తుంది. మీకు అన్ని అలో ఇచ్చేసేయండి. ఇక్కడ అన్ని అలో క్లిక్ చేయండి. ఎస్ఎంఎస్ మీ ఫస్ట్ నేమ్ ఎంట్రీ చేయండి. మీ ఫస్ట్ నేమ్ ఎంట్రీ చేసి తర్వాత లాస్ట్ నేమ్ కూడా ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీరు మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగానైతే నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ 50-60 సెకండ్స్లో మీకు అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇలా సెండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు కొద్దిసేపు అయితే వెయిట్ చేస్తుంది. ఒక 40 సెకండ్స్ లోపు అయితే మీకు అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. సింపుల్‌గా ఓకే అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగానైతే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి యాప్‌లో. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే రిపోర్టెడ్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ అని ఉంది కదా, ఎవరైనా మీకు ఫోన్ ద్వారా లేకపోతే ఏమైనా ఫ్రాడ్ ఏమైనా జరిగితే ఇక్కడ రిపోర్ట్ సస్పెక్టెడ్ స్పామ్ అని ఇలా క్లిక్ చేసి మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. కాల్ ద్వారానా, ఎస్ఎంఎస్ ద్వారానా, లేకపోతే వాట్సాప్ ద్వారానా మీకు ఏ విధంగా ఫ్రాడ్ జరిగిందనేది అడుగుతుంది. అలా అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అది డిఫాల్ట్‌గా వచ్చేస్తుంది, అందులో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇలా కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ కేటగిరీ అడుగుతుంది. అంటే మీకు ఏ విధంగా అయింది, మీకు కాల్ ద్వారానా లేకపోతే ఇంకా రకరకాల ఫ్రాడ్స్ అయితే ఉంటాయి కదా, ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఏమైనా సంబంధించిన ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇలా కిందకి వచ్చిన తర్వాత మీకు ఆ కంట్రీ కోడ్ అయితే అడుగుతుంది. అంటే మీకు వచ్చిన నెంబర్ ఏ కంట్రీ కోడ్ అని అడుగుతుంది. తర్వాత మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ మీకు వాట్సాప్ కాలా లేకపోతే వాట్సాప్ టెక్స్టా అని అడుగుతుంది. అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ డిక్లరేషన్ క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు ఆ రిక్వెస్ట్‌ని అయితే. ఈ విధంగానైతే మీరు కంప్లెయింట్ అయితే రేస్ చేయొచ్చు సింపుల్‌గా దీని ద్వారా. మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ. మీది ఏమైనా మొబైల్ పోగొట్టుకున్నా లేకపోతే మీ ఏదైనా డివైస్ పోగొట్టుకున్నా దాన్ని బ్లాక్ చేయొచ్చు దీని ద్వారా. ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మీకు ఐఎంఈ నెంబర్ అని ఉంటుంది కదా మన మొబైల్‌లో, ఆ ఐఎంఈ నెంబర్‌ని అయితే మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసి ఇక్కడ మనకు ఆ బ్రాండ్ నేమ్ ఇవన్నీ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ అవి కంప్లెయింట్ చేయొచ్చు దాన్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టేటస్‌ని కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన మొబైల్ పోతే బ్లాక్ చేసి ఏంటి అంటే ఆ మొబైల్ అనేది వర్క్ అవ్వదన్నమాట. ఈ విధంగా మనం అయితే కంప్లెయింట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలా మనకు అన్‌బ్లాక్ చేయొచ్చు. ఇంకా ఫర్గెట్ అయిపోతే ఆ ఐడీని కూడా మనం మళ్ళీ రికవరీ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇందులో అయితే రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మళ్ళీ ఇందులో నుంచి మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకు. నో యువర్ సిమ్ కార్డ్స్ అని ఉంది. అంటే మీ పేరు పైన ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో మనమైతే ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ విధంగానైతే మన పేరు పైన ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో ఈజీగానైతే తెలుసుకోవచ్చు దీని ద్వారా. ఇలా సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మీరు ఆ నెంబర్ యూజ్ చేయకపోతే దాన్ని మీరు రిక్వెస్ట్ చేసి డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా ఉపయోగపడుతుంది యాప్. తర్వాత ఇలా మళ్ళీ బ్యాక్ రండి. ఇది చూసుకున్న తర్వాత ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు లాస్ట్ ఆప్షన్ ఉంటుంది ఇందులో. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది కదా, నో జెన్యూనెస్ ఆఫ్ యువర్ మొబైల్ అండ్ డివైసెస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అంటే మనం ఏదైనా కొత్త మొబైల్ కొనుక్కున్నప్పుడు అది మనకు ఫేకా ఒరిజినల్ తెలుసుకోవడానికి అందులో ఉన్న ఐఎంఈ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు. ఎంట్రీ చేసి మనం అది ఒరిజినల్ ఫేకా తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక స్కానర్ కూడా ఇచ్చారు మనకు. అంటే ఆ ఐఎంఈ నెంబర్ని స్కాన్ చేసి కూడా అది ఒరిజినల్ ఫేకా అని తెలుసుకోవచ్చు. ఈ విధంగా స్కాన్ చేసి కూడా అది ఒరిజినల్ ఫేకా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అది మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇలా స్కాన్ చేయడం ద్వారా కూడా. సో ఇదొక ఆప్షన్. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఇంకొక ఆప్షన్ ఉంది ఇందులో మనకు. ఆ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీరు కింద చూసుకున్నారు కదా, మనకి ఇండియన్ నెంబర్‌తోని ఏమైనా స్పామ్ కాల్స్ వచ్చాయనుకోండి, అది కూడా మనం ఇక్కడ కంప్లెయింట్ చేయొచ్చు. వేరే ఇంటర్నేషనల్ నెంబర్ ద్వారా వస్తుంటాయి. ఇండియన్ కోడే ఉంటుంది. బట్ ఇంటర్నేషనల్ కాల్స్ అయితే వస్తుంటాయి. దాన్ని కూడా మనము ఇందులోనైతే కంప్లెయింట్ అయితే రేస్ చేయొచ్చు. ఈ విధంగానైతే మనము ఈ యాప్‌నైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ శాతం ఫ్రాడ్స్ జరుగుతున్నాయనే ఉద్దేశంతో మనకి ఈ యాప్‌నైతే తీసుకురావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఈ విధంగా ఈ యాప్‌నైతే లాంచ్ చేయడం జరిగింది. ఇది రీసెంట్‌గా అయితే లాంచ్ అయింది యాప్. సో ఈ యాప్‌నైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మొత్తానికి వీడియోనైతే మీకు వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినెట్‌గా లైక్ చేయండి.